కొయ్యూరు గ్రామంలో వీరమల్ల గుళ్ళ టెంపుల్ దగ్గరికి వచ్చాము. అయితే మీకు ఇక్కడ ఒక విశేషం ఉంది, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అడవిలోకి ఒక 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళాలి. అడవి లోపలికి చూడండి, నా చుట్టూ మొత్తం అడవి ఉంటుంది. అడవి లోపలికి వస్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది. కాకతీయ నాటి టెంపుల్, మొత్తం రాతికే చెక్కారు చూడండి. మీరు ఇందులో ఈ రెండు పోల్లలో ఏమన్నా గమనించారా? ఈ రెండు పోళ్ళు ఏంటంటే ఇది ఇట్లానే నాశనం అవుతున్నాయి కదా, కొద్దిగా నాశనం అయిపోతున్నాయి. ఈ మొత్తం నాశనం అయ్యే లోపల ఇక మన ప్రపంచం అంతమవుతుందని చెప్పేసి ఒక చిన్న నమ్మకం ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా మహిమగల దేవుడు, మంచిగా కొలుస్తారు. మీకు ఇంకా గర్భగుడి చూపిస్తా చూడండి. వీరమల్లేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ, మన నంది కనిపిస్తున్నాడు వీరమల్లేశ్వర స్వామి. మన ఈ పురాతన నాటి గుడిని మొత్తం గలీజ్ చేసి పడేస్తున్నారు సాములు ఎవరో కానీ. ఇట్లా పేర్లు రాయకండి, కొద్దిగా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇందులో గబ్బిలాలు కూడా ఉన్నాయి, వీరమల్లేశ్వర స్వామి ఎంత బాగున్నాడో చూడండి. ఇట్లాంటి దేవాలయాలని మనం కాపాడుకోవాలి కానీ నాశనం చేయకూడదు. ఎవరైనా నాశనం చేయాలని అనుకున్నా కానీ ఖచ్చితంగా వీరమల్లేశ్వర స్వామి ఏదో ఒకటి వాళ్ళకు ఖచ్చితంగా శాపం పెడతాడంట, ఏదో ఒకటి అవుతుందంట. ఇక్కడ మన ఇది నాగమ్మ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ పక్కకే మనకు మానేరు, కరీంనగర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ పక్కకే మానేరు ఉంది. అక్కడ మానేరులో స్నానం చేసి ఇక్కడ మన వీరమల్లేశ్వర స్వామిని దర్శించుకొని పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట. ప్రతి ఒక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకము. ఈ మానేరు, మన కరీంనగర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే వాటరు, ఇది మానేరు కాలువలో స్నానం చేసేసి ఇదే గుండంలాగా మన వీరమల్లేశ్వర స్వామికి ఇదే గుండం. ఇందులో స్నానం చేసి ఇక్కడ పైనున్న మన వీరమల్లేశ్వర స్వామిని కొలుచుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా అంటే చాలా గట్టి నమ్మకం ఉంది. ప్లస్ ఇక్కడ 2 స్తంభాలు ఉంటాయి, అవి మెల్లమెల్లగా నాశనం అవుతున్నాయి. అంటే అవి మొత్తము కూలిపోయే వరకు ఉంటే ఖచ్చితంగా ప్రళయం వస్తుందని ఇంకో నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుందని, ప్రపంచం అంతమవుతుందని ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడే నైవేద్యం అండి వీరమల్లేశ్వర స్వామికి పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.